భాగంగా ముందు క్లాస్లో మనము కణచక్రము కణ విభజన గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వృక్షశాస్త్రం మొదటి సంవత్సరములో 6వ యూనిట్ మొక్కలు అంతర్నిర్మాణ సంవిధానము అనేటువంటి పాఠ్యాంశంలో పుష్పించే మొక్కల కణజాల శాస్త్రము అంతర్నిర్మాణ శాస్త్రం గురించి తెలుసుకుంటాం. పెద్ద మొక్కలు బాహ్య స్వరూపంలో నిర్మాణాత్మక సాదృశ్యాలను వైవిధ్యాలను మీరు చాలా సులభంగా చూడగలుగుతారు. అదేవిధంగా మనము మొక్కల అంతర్నిర్మాణాన్ని అధ్యయనం చేసినప్పుడు దానిలో కూడా అనేక సాదృశ్యాలు వ్యత్యాసాలు చూడగలుగుతాం. ఈ అధ్యాయం ఉన్నత శ్రేణికి అంటే పరిణితి చెందిన మొక్కల అంతర్నిర్మాణాన్ని క్రియాత్మక సంవిధానాన్ని పరిచయం చేస్తుంది. మొక్క దేహంలో వివిధ కణాలను అధ్యయనం చేయడానికి కణజాల శాస్త్రము అంటారు. మొక్కల అంతర్నిర్మాణాన్ని వివిధ కణజాలాల అమరికను అధ్యయనం చేయడానికి అంతర్నిర్మాణ శాస్త్రము అంటారు. మొక్కలు మౌలిక ప్రమాణాలుగా కణాలను కలిగి ఉంటాయి. కణాలు కణజాలాలు ఏర్పడతాయి. కణజాలాలు అంగాలుగా రూపొందించబడతాయి. ఒకే మొక్కలో భిన్న అంగాలు వాటి అంతర్నిర్మాణంలో తేడాలను చూపిస్తాయి. ఆవృత బీజాల్లోని ఏకదళ బీజాలు ద్విదళ బీజాల్లో కూడా అంతర్నిర్మాణ పరంగా తేడాలను చూడవచ్చు. ఇక్కడ అంతర్నిర్మాణం వివిధ పరిసరాలకు అనుకూలనాలను కూడా చూపవచ్చు. ఇక్కడ క్యాథరిన్ ఈసో 1898లో యుక్రేనియాలో జన్మించింది. ఈమె రష్యా జర్మనీలలో వ్యవసాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసింది. 1931లో సంయుక్త రాష్ట్రాల్లో అయిన యునైటెడ్ స్టేట్స్లో డాక్టరేట్ పట్టాను అందుకున్నది. ఈ క్లారిన్ టాప్ వైరస్ ఆహారాన్ని ప్రసరణ చేసే కణజాలము లేదా పోషక కణజాలం ద్వారా మొక్కలలో వ్యాప్తి చెందుతుందని ఈమె తన ప్రారంభ ప్రచురణలో నివేదించింది. 1954లో ఈసో ప్రచురించిన ప్లాంట్ అనాటమీ మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రము ఈ మొక్క నిర్మాణాన్ని చురుకుగా అర్థం చేసుకోవడానికి పెంచే విధంగా రూపొందించబడినది. ప్రపంచం అంతటా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రం అనే విభాగము సరైన దిశలో తిరిగి పునరుద్ధరించబడుతుంది. 1960లో క్యాథరిన్ ఈసో రాసిన ది అనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్ విత్తన బీజయుత మొక్కల అంతర్నిర్మాణము ప్రచురించబడింది. ఇంగ్లీష్కు వెబ్స్టర్ రాసిన గ్రంథము ఎలాంటిదో ఇది మొక్కల జీవశాస్త్రంలో అటువంటి విజ్ఞాన సర్వస్వంగా భావించబడుతుంది. ఈవిడ 1957లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్కి ఎన్నుకోబడింది. ఈ విధంగా గౌరవించబడిన స్త్రీలలో ఈమె 6వ ఆమె. ఇటువంటి గౌరవాన్ని పొందడంతో పాటు 1989లో రాష్ట్రపతి జార్జ్ బుష్ నుంచి నేషనల్ మోడల్ ఆఫ్ సైన్స్ను అందుకున్నది. 1997వ సంవత్సరంలో క్యాథరిన్ ఈసో మరణించగా మిస్సోరియా బొటానికల్ గార్డెన్లో అంతర్నిర్మాణ శాస్త్రము స్వరూప శాస్త్రాల నిర్దేశకుడుగా ఉన్న పీటర్ రావెన్ ఆమెను 99 సంవత్సరాల వయసులోనే మొక్కల జీవశాస్త్రం మీద సంపూర్ణ ఆధిపత్యం ఉన్న వ్యక్తిగా గుర్తించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనము పుష్పించే మొక్కల కణజాల అంతర్నిర్మాణము అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ పుష్పించే మొక్కలలో కణజాల అంతర్నిర్మాణము వాటిలో తీసుకుంటే కణజాలాలు కణజాల వ్యవస్థ ద్విదళ బీజము ఏకదళ బీజము మొక్కల అంతర్నిర్మాణ ద్వితీయ అభివృద్ధి అనే అంశాలున్నాయి. కణజాలాలు ఒకదాని నుంచి ఉత్పత్తి అయ్యి ఒకే రకానికి చెందిన సాధారణంగా ఒకే సామాన్య విధిని నిర్వర్తించే కణాల సమూహమే కణజాలం. ఒక మొక్క వివిధ రకాల కణజాలాలతో రూపొందించబడి ఉంటుంది. ఈ విధంగా ఏర్పడ్డ కణాలు విభజన చెందగలుగుతాయి లేదా అన్న దాని మీద ఆధారపడి కణాలను విభాజ్య కణాలుగా స్వాస్థ కణజాలాలు అని 2 ప్రధాన రకాలుగా విభజించారు. విభాజక కణజాలాలు మొక్కలలో పెరుగుదల చురుకుగా కణ విభజన జరిగే ప్రత్యేకమైన ప్రదేశాలను మాత్రమే మనము పరిమితమవుతుంది. అటువంటి ప్రదేశాలను మెరిస్టెమ్స్ విభాజక కణాలు అంటారు. మొక్కలు వివిధ రకాల విభాజక కణాలను కలిగి ఉంటాయి. వేరు ప్రకాండ కణాల్లో ఉండి ప్రాథమిక కణజాలాలని ఉత్పత్తి చేసే విభాజక కణాలను అగ్ర విభాజక కణజాలాలు అంటారు. వేరు అగ్ర విభాజక కణజాలము వేరు కొనలో ఉంటుంది. ప్రకాండ అగ్ర విభాజక కణజాలము ఖండాక్షం మీద అతి దూరంగా కొన దూరంలో ఉంటుంది. పత్రాలు ఏర్పడేటప్పుడు కాండము పొడవు ఎదిగేటప్పుడు ప్రకాండ అగ్ర విభాజక కణజాలాల్లో మిగిలిన కొన్ని కణాలు గ్రీవపు మొగ్గ ఏర్పడతాయి. అటువంటి మొగ్గలు పత్రాల గ్రీవాలలో ఉండి ఒక శాఖను లేదా ఒక పుష్పాన్ని ఏర్పరచగలుగుతాయి. పరిపక్వం చెందిన
కణజాలాలు మధ్యన ఉండే విభాజక కణాలను మధ్యస్థ విభాజక కణజాలము అంటారు. ఇవి గడ్డి మొక్కల్లోనూ పచ్చిక మేసే శాకాహారుల వల్ల తొలగించబడి పునరుత్పత్తి చెందే భాగాల్లోనూ ఉంటాయి. అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలము అని రెండు మొక్క ఇక్కడ అనేటువంటి మధ్యస్థ విభాజక కణజాలం అనే రెండు మొక్క జీవిత ప్రారంభ దశల్లో కనబడి మొక్క ప్రాథమిక దేహము ఏర్పడటంలో తోడ్పడతాయి. అందువలనే వీటిని ప్రాథమిక విభాజక కణజాలాలు పేర్కొంటారు. దారయుత అక్షాలను ఉత్పత్తి చేసే అనేక మొక్కల వేర్లు, ప్రకాండాలు పరిపక్వ ప్రదేశాల్లో ఉండే విభాజ్య కణజాలాలను ద్వితీయ లేదా పార్శ్వ విభాజక కణజాలము అంటారు. ఇవి ప్రాథమిక విభాజక కణజాలాలు ఏర్పడిన తర్వాత ఏర్పడతాయి. ఇవి స్తూపాకార విభాజక కణజాలాలు, పుంజాల నాళిక విభాజక కణావళి, పుంజాంతర విభాజక కణావళి, బెండు విభాజక కణావళులు పార్శ్వ విభాజక కణజాలాలకు ఉదాహరణలు. ఇవి ద్వితీయ కణజాలాలు ఉత్పత్తికి దోహదపడతాయి. ప్రాథమిక, ద్వితీయ విభాజక కణజాలాల్లోని కణాలు విభజన చెందాక వాటి నుంచి ఏర్పడే కొత్త కణాలు నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను ప్రత్యేకంగా ఉండి విభజన శక్తి కోల్పోతాయి. అటువంటి కణాలను శ్వాసితంగా లేదా పరిపక్వ కణాలు అంటారు. ఈ కణాలే శ్వాసిత కణజాలాలు ఏర్పరుస్తాయి. మొక్క ప్రాథమిక దేహం తయారయ్యేటప్పుడు అగ్ర విభాజక కణజాలంలో ప్రత్యేకమైన ప్రదేశాలు చర్మీయ కణజాలాలను, సంధాయక కణజాలాలని, నాళికా కణజాలాలని ఉత్పత్తి చేస్తాయి. శ్వాసిత కణజాలాలు. శ్వాసిత కణజాలాల్లోని కణాలు సాధారణంగా విభజన చెందవు. నిర్మాణంలో, విధిలో ఒకే రకంగా ఉండే శ్వాసిత కణజాలంలోని కణాలు సరళ కణజాలాలు అంటారు. అనేక భిన్న రకాల కణాలను కలిగి ఉండే శ్వాసిత కణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు. ఇక్కడ సరళ కణజాలాలు ఒకే రకమైనటువంటి కణాలతో తయారవుతాయి. మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము. మొక్కలలో వివిధ రకాల సరళ కణజాలాలు. మొక్క అంగాలలో అధిక భాగము మృదు కణజాలంతో తయారై ఉంటుంది. మృదు కణజాలంలోని కణాలు సాధారణంగా సమవ్యాసంలో ఉంటాయి. ఇవి గోళాకారంగా, అండాకారంగా, గుండ్రంగా, బహుభుజి ఆకారంలో లేదా పొడవుగా ఉండవచ్చు. వీటి కణకౌచాలు, కణకుడ్యాలు పలచగా ఉండి సెల్యులోజ్తో నిర్మితమై ఉంటాయి. కణాలు దగ్గరగా పేర్చబడి ఉండవచ్చు లేదా చిన్న కణాంతర అవకాశాలను కలిగి ఉండవచ్చు. మృదు కణజాలము కిరణజన్య సంయోగక్రియ పదార్థాలను నిల్వ చేయడము, స్రావాలను స్రవించడము లాంటి వివిధ విధులను నిర్వర్తిస్తుంది. స్థూలకోణ కణజాలము ద్వితీయ బీజ మొక్కల ఇక్కడ స్థూలకోణ కణజాలము ద్విదళ బీజ మొక్కల బాహ్య చర్మము దిగువన పొరలుగా ఉంటుంది. ఇవి సజాతీయ లేదా ఒక రకమైన పొరగా లేదా మానసికంగా కనిపిస్తుంది. ఈ కణాల మూలాలు వద్ద సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ పెక్టిన్లు అవక్షేపితమై ఉంటాయి. అందువల్ల ఈ కణాల మూలాలు ఎక్కువ మందంలో కనిపిస్తాయి. స్థూలకోణ కణజాలంలోని కణాలు అండాకారము, గోళాకారము లేదా బహుభుజి ఆకారంలో ఉండి తరచుగా హరిత రేణువులను కలిగి ఉంటాయి. ఈ కణాలు హరిత రేణువులను కలిగి ఉన్నప్పుడు ఆహార పదార్థాన్ని తయారు చేస్తాయి. కణాలు మధ్య కణాంతర అవకాశాలు ఉండవు. కణాలు లేత కాండము, పత్రవృంతము లాంటి పెరుగుదల చూపే మొక్క భాగాలకు యాంత్రిక ఆధారాన్ని అందజేస్తుంది. దృఢ కణజాలం పొడగాటి సన్నటి కణాలను కలిగి ఉంటాయి. కణాలు కణకౌచాలు లిగ్నిన్ పూరితమైన మందముగా ఉండి తక్కువ సంఖ్యలో కానీ ఎక్కువ సంఖ్యలో కానీ గర్తాలను కలిగి ఉంటాయి. కణాలు సాధారణంగా నిర్జీవ పదార్థం ఉండదు. రూపము, నిర్మాణము, ఉత్పత్తి, అభివృద్ధులలో వైవిధ్యపరంగా దృఢకణజాలాలు నారలుగా లేదా దృఢకణాలుగా ఉంటాయి. నారలు మందమైన కణకౌచాలను కలిగి పొడవుగా, సన్నగా, మొనతేలిన కొనలతో ఉన్న కణాలు. ఇవి సాధారణంగా మొక్కలు వివిధ భాగాల్లో సమూహాలు ఏర్పడి ఉంటాయి. దృఢకణాలు గోళాకారంగాను, అండాకారంగా లేదా స్తూపాకారంగా ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలు. వీటి కవచాలు అతి మందంగా ఉండి అతి సన్నని అవకాశికలను కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా నట్స్, పలకౌచాలలో, జామ, ఫియర్, సపోటా లాంటి ఫలాల గుజ్జులతో, లెగ్యూమ్ల పలకౌచాలలో, ఇక్కడ లెగ్యూమ్ల బీజ కౌచాలలో, తీయాకు పత్రాలలో కనిపిస్తాయి. దృఢకణజాలము మొక్క భాగాలకు యాంత్రిక ఆధారాన్ని కలగజేస్తుంది. ఇక్కడ మనం తీసుకుంటే సంక్లిష్ట కణజాలాలు.
ఈ సంక్లిష్ట కణజాలాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అంటే మన దారు పోషక కణజాలంలో ఇక్కడ ఈ చిత్రాలను చూస్తున్నాం. ఇక్కడ సంక్లిష్ట కణజాలాలు ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలతో తయారవుతాయి. ఈ కణాలన్నీ ఒక ప్రమాణంగా పనిచేస్తాయి. మొక్కలలో దారువు పోషక కణజాలాలు సంక్లిష్ట కణజాలాలు. ఇక్కడ దారువు వేరు నుంచి కాండానికి పత్రాలకు నీరు కణజాలాలను సరఫరా చేస్తుంది. మొక్క భాగాలకు యాంత్రిక బలాన్ని కూడా సమకూరుస్తుంది. దారువు 4 రకాలైన మూలకాలను కలిగి ఉంటుంది. అవి దారు కణాలు, దారు నాళాలు, దారు నారలు, దారు మృదు కణజాలము. వివృత బీజ దారువులో దారు నాళాలు లోపిస్తాయి. దారు కణాలు పొడవుగా లేదా గొట్టంగా లాగా ఉండే కణాలు. వీటి కొనలు సన్నగా వాడిగా ఉంటాయి. కవచాలు లిగ్నిన్ పూరితమైన మందంగా ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలు. జీవ పదార్థం ఉండదు. కణకవచాల లోపలి పొరను రూపంలో వైవిధ్యత చూపే స్థూలతను లేదా మందాలను కలిగి ఉంటాయి. పుష్పించే మొక్కలలో దారు కణాలు, దారు నాళాలు నీటిని ప్రసరణ చేసే ప్రధాన మూలకాలు. దారు నాళాలు పొడవుగా ఉండే స్తూపాకార గొట్టం లాంటి నిర్మాణం. ఇది దారునాళ మూలకాలు అనేక కణాలతో నిర్మితమవుతుంది. ప్రతి దారునాళ మూలక కవచము లిగ్నిన్ పూరితమై ఉంటుంది. వీటి లోపలి ఆవశ్యక పెద్దదిగా ఉంటుంది. దారునాళ కణాలలో జీవ పదార్థం లోపిస్తుంది. దారునాళ మూలకాలు వాటి ఉమ్మడి కవచంలో ఉండే రంధ్రాల ద్వారా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. దారునాళాలు ఉండటము ఔర్ధ బీజాల విశ్లేషణ లక్షణం. దారుల నారాల కవచలు అధిక మందంలో ఉంటాయి. వీటిలో అవకాశికలు సన్నగా ఇరుకుగా కనిపించకుండా ఉన్నట్లు ఉంటాయి. వీటిలో అడ్డు పటలికలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. దారు మృదు కణజాలంలో కణాలు సజీవ కణాలు. వీటి కణకవచాలు సెల్యులోజ్తో తయారు చేయబడి పలుచగా ఉంటాయి. కణాలు పిండి పదార్థము, క్రొవ్వు లాంటి ఆహార పదార్థాలు, టాన్సిన్ లాంటి ఇతర పదార్థాలు నిల్వ చేయబడతాయి. నీటి పార్శ్వ ప్రసరణ రేఖా మృదు కణజాల కణాల ద్వారా జరుగుతుంది. ఇక్కడ ప్రాథమిక దారువు 2 రకాల. ప్రథమ దారువు, అంత్య దారువు. ముందుగా ఏర్పడే ప్రాథమిక దారువు మూలకాలను ప్రథమ దారువు అని, తర్వాత ఏర్పడే ప్రాథమిక దారువును అంత్య దారువు అని అంటారు. కాండాలలో ప్రథమ దారువు లోపలి వైపునకు, కేంద్రకం వైపునకు, దవ వైపు, అంత్య దారువు అంగం వెలుపల వైపుకు, పరిధి వైపుకు ఉంటాయి. ఇటువంటి ప్రాథమిక దారువును మనం ఏమంటున్నామంటే అంతర ప్రథమ దారుకము అంటారు. వేర్లలో ప్రథమ దారువు పరిధి వైపుకు, అంత్య దారువు కేంద్రకం వైపుకు ఉంటాయి. ఇటువంటి ప్రాథమిక దారువు అమరికను బాహ్య ప్రథమ దారుకము అంటారు. పోషక కణజాలం సాధారణంగా పత్రాల నుంచి మొక్క ఇతర భాగాలకు ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. ఔర్ధ బీజాలలో పోషక కణజాలం, చారిణీ నాళము, మూలకాలు, సహకణాలు, పోషక కణజాలము, మృదు కణజాలము, పోషక కణజాల నారలను కలిగి ఉంటుంది. వివృత బీజాల పోషక కణజాలంలో అల్యూమినిత కణాలు, చాలనీ కణాలు ఉంటాయి. వీటిలో చాలనీ నాళాలు, సహకణాలు ఉండవు. చాలనీ నాళాలు, మూలకాలు కూడా పొడవుగా గొట్టంలాగా ఉండే నిర్మాణాలు. ఇవి నిలువు వరుసల్లో అమరి సహకణాలతో కలిసి ఉంటాయి. వీటి అంతిమ కుడ్యాలు జల్లెడలాగా రంధ్రయుతంగా ఉండి చాలనీ పలకలను ఏర్పరుస్తాయి. పరిపక్వమైన చాలనీ మూలకంలో పరదీయ కణద్రవ్యము, పెద్ద రెక్టిక ఉంటాయి కానీ కేంద్రకం ఉండదు. చాలనీ నాళాల విధులు సహకణాల కేంద్రకం నియంత్రిస్తుంది. సహకణాలు ప్రత్యేకమైనటువంటి మృదు కణజాలాలు. ఇవి చాలనీ నాళాల మూలకాలతో అతి దగ్గరగా కలిసి ఉంటాయి. చాలనీ నాళ మూలకాలు, సహకణాలు వాటి ఉమ్మడి అనుదీర్ఘాక్ష కవచాలలో గర్త క్షేత్రాల ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటాయి. సహకణాలు చాలనీ నాళాల్లో పీడన ప్రవణతను కొనసాగిస్తూ ఉండటానికి తోడ్పడుతుంది. ఇక్కడ పోషక కణజాలము, మృదు కణజాలము పొడగాటి స్తూపాకార కణాలతో తయారు చేయబడి ఉంటుంది. ఈ కణాల కొనలు సన్నగా వాడిగా కనిపిస్తాయి. కణాలలో కణద్రవ్యం అధికంగా ఉండి కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. కణకవచాలు సెల్యులోజ్తో తయారు చేయబడి ఉంటాయి. కణకవచంలో గర్తాలు ఉంటాయి. వీటి ద్వారా ఈ కణాలు కణద్రవ్య బంధాలను ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. పోషక కణజాలాలు, మృదు కణజాలము ఆహార పదార్థాలతో పాటు రెజిన్, లేటెక్స్, జిగురు లాంటి ఇతర పదార్థాలు నిల్వ చేస్తాయి. అనేక ఏకదళ బీజాలలో పోషక మృదు కణజాలం ఉండదు. పోషక కణజాలం నారలు, బాస్ట్ నారలు
దృఢ కణజాలం కణాలతో తయారు చేయబడతాయి. ఇవి సాధారణంగా ప్రాథమిక పోషక కణజాలంలో ఉండవు, కానీ ద్వితీయ పోషక కణజాలంలో కనిపిస్తాయి. ఇవి చాలా పొడవుగా శాఖరహితంగా ఉండే కణాలు. వీటి కొనలు సన్నగా మొనతేలి సూదిలాగా ఉంటాయి. పోషక కణజాలం నారల కణకవచులు పూర్తిగా మందంగా ఉంటాయి. పరిపక్వమైన ఈ నారలు జీవ పదార్థాన్ని కోల్పోయి నిర్జీవమవుతాయి. జూట్, ఫ్లాక్స్, హెంప్ నుంచి లభించే నారలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనకు వాణిజ్యపరంగా ఉపయోగించే నారలు ఏమంటే జూట్, ఫ్లాక్స్, హెంప్ అనేటువంటి నారలను. ముందుగా ఏర్పడే ప్రాథమిక పోషక కణజాలాలు సన్నని చలనీ నాళాలను కలిగి ఉంటుంది. దీనిని ప్రథమ పోషక కణజాలము అంటారు. తర్వాత ఏర్పడే పోషక కణజాలం పెద్దవిగా ఉండే చాలనీ నాళాలను కలిగి ఉంటుంది. దీన్ని అంత్య పోషక కణజాలము అంటారు. కణజాల వ్యవస్థలు. ఇక్కడ మనము కణాల రకాల మీద ఆధారపడి మొక్కలలో ఉండే కణజాల రకాలను చర్చించుకున్నాము. ఇప్పుడు మొక్కల దేహంలో స్థానాన్ని బట్టి కణజాలాలు ఏ విధంగా వైవిధ్యాన్ని ఉంటాయో తెలుసుకుందాం. వాటి నిర్మాణము విధి కూడా వాటి స్థానం మీద ఆధారపడి ఉంటుంది. వాటి నిర్మాణ స్థానం మీద ఆధారపడి కణజాల వ్యవస్థలు 3 రకాలు. అవి బాహ్యచర్మ కణజాల వ్యవస్థ, సందాయక లేదా మౌలిక కణజాల వ్యవస్థ, నాళిక లేదా ప్రసరణ కణజాల వ్యవస్థ. అంటే కణజాలాల వ్యవస్థలు 3 రకాలు: బాహ్యచర్మ కణజాల వ్యవస్థ, సందాయక కణజాల వ్యవస్థ, నాళిక ప్రసరణ కణజాల వ్యవస్థ అనేది మనకు ఇక్కడ ఉన్నాయి.